పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారంతా సేఫ్ గా ఉన్నారని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు 29 మంది హాస్పిటల్కు రాగా 10 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నట్టు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. నలుగురికి ఫ్రాక్చర్స్ అయినట్టు తెలిపారు. హెల్త్ కార్డు ఉన్న 2 కార్పొరేట్ హాస్పిటల్ వెళ్లినట్టు తెలిపారు. ఒకరికి సర్జరీ చేశామని మరొకరికి సోమవారం చేస్తామని అన్నారు. 2ని సిటీ స్కాన్ కోసం రెఫర్ చేసినట్టు తెలిపారు. సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్కు, మనోధైర్యాన్ని కల్పించిన ఎమ్మెల్యేకు డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. మొన్న 2 డేస్ బ్యాక్ అందుగులపల్లిలో జరిగిన యాక్సిడెంట్ బాధితుల గురించి కొన్ని వివరాలు వెల్లడించాల్సింది. దానికోసమని ప్రత్యేకంగా మీడియా ముందుకు రావడం జరుగుతుంది. మొత్తం టోటల్ మనకు 29 మంది వచ్చారు ఆ రోజు పేషెంట్స్. 29 మందిలో మనం 10 మందిని ఇన్పేషెంట్స్గా పెట్టాము. తర్వాత ఒక 4గురికి మాత్రం ఫ్రాక్చర్స్ ఉన్నాయి. 4 పేషెంట్స్లో ఒకరికి సర్జరీ అయింది, ఇంకొకరికి మండే రోజు సర్జరీ ప్లాన్ చేస్తున్నాము. అంటే 4 పేషెంట్స్ మనకు ఒక 2 హెల్త్ కార్డు వల్ల వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు. దాంట్లో ఒక పేషెంట్ మాత్రం సిటీ స్కాన్ తీస్తే ఆమెకు ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్ ఉంది, ఆమెకు అక్కడ సర్జరీ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా సేఫ్గానే ఉన్నారు. అండ్ ఒక ఇద్దరు మాత్రం మనం సిటీ స్కాన్ కోసం రెఫర్ చేయాల్సి వచ్చింది. మిగిలిన 7గురిట్లో ఒక 4గురికి మనం జస్ట్ స్లాబ్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాము. మిగిలిన 2కి సర్జరీస్ ప్లాన్ చేస్తామండి. ఈ 29 మందిని హ్యాండిల్ చేయడంలో సకాలంలో స్పందించిన వైద్య బృందానికి, 10 మంది వైద్య బృందానికి, 15 మంది నర్సులకి అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్కి, అందరికీ మించి మన డిఎంహెచ్ఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడానికి మాకు పైనుంచి పూర్తి పర్యవేక్షించిన కలెక్టర్ గారికి అండ్ ఫీల్డ్ లెవెల్కి వచ్చి సహకరించి మాకు మనోధైర్యాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.